నేను జిఆర్ మహర్షి. జనసేనలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే ఇంకో 10 స్థానాలకి పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు ఈరోజు సాయంత్రంలోగా అని వినిపిస్తూ ఉంది. ఆ 10 స్థానాల్లో విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, రాజోలు, నర్సాపురం, నిడదవోలు, విశాఖ సౌత్, చీరాల, తిరుపతి, గుంటూరు, దర్శి ఈ స్థానాలన్నిటికీ కూడా అభ్యర్థుల్ని ఈరోజు ఈవినింగ్లోగా ఖరారు చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే అక్కడ అభ్యర్థులు ఎవరు ఏమిటి పేర్లన్నీ కూడా కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. తిరుపతి కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే తిరుపతి జనసేన ఎందుకు పట్టుబడుతూ ఉందో తెలియదు. తిరుపతిలో గతంలో ప్రజారాజ్యంలో చిరంజీవి గారు గెలిచిన మాట వాస్తవమే, కానీ తర్వాత అది తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య అటు ఇటు ఆడుతూ ఉంది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన స్థానంలో వాళ్ళ అబ్బాయి భూమన అభినయ్ రెడ్డి గారు పోటీ చేస్తారు. భూమన అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్గా తిరుపతికి సంబంధించితే తిరుపతి ఓన్లీ అర్బన్, అది ఇంకా పక్కన విలేజెస్ ఏమీ ఉండవు, ఓన్లీ తిరుపతి సిటీనే. కాబట్టి తిరుపతిలో ఆయన అభివృద్ధి, రోడ్లు విస్తరణ చేయడము, రోడ్లు వెడల్పు చేయడము, ఒక మాస్టర్ ప్లాన్ కింద తిరుపతిని తీర్చిదిద్దడము, వీటన్నిటి దృష్ట్యా చూసుకుంటే అభినయ్ రెడ్డి గారికి పాజిటివ్ వైబ్ నడుస్తూ ఉంది ఆడ. ఇప్పుడు జనసేన నుంచి ఎవరిని తీసుకొస్తారు, ఏమిటి, వాళ్ళు గట్టి పోటీ ఇస్తారా అనేది ఒక సస్పెన్స్. ఒకటి కిరణ్ రాయల్ గారు లేదంటే పసుపులేటి హరిప్రసాద్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అభ్యర్థులు అవుతారు అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. లేదు అది కాదు, నేరుగా పవన్ కళ్యాణ్ గారే తిరుపతిలో పోటీ చేస్తారు అనేది కూడా టాక్ నడుస్తూ ఉంది. మరి తిరుపతి ఆయనకి ఏ మేరకు సేఫ్ సీటు ఏమి అంటే పిఠాపురము, ఇటు ఆయన ఒకటి రెండు నియోజకవర్గాల పేర్లు చెప్పారు కదా, భీమవరము పిఠాపురము అనుకున్నారు. భీమవరం పిఠాపురం కాదు, ఇప్పుడు తిరుపతిలోనే పోటీ చేస్తారు అనేది కూడా ఒకటి వస్తూ ఉంది. కాబట్టి మరి ఆయనకి ఎంత మేరకు సేఫ్ అంటే ఈ టీడీపీ జనసేన అక్కడ కలిసి పనిచేస్తారా, వాళ్ళు కలిసి ఓట్లు ట్రాన్స్ఫర్ జరుగుతుందా, లేదంటే పవన్ కళ్యాణ్ గతంలో చిరంజీవిని గెలిపించినట్టుగా మళ్ళీ ఈసారి ఈయన కూడా గెలిపిస్తే మళ్ళీ ఈయన కూడా ఉండడు ఎక్కువ రోజులు, మళ్ళీ వెళ్ళిపోతాడు అనే భావన ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో పడతారా, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఇంకా ఆయన ఒకవేళ నిజంగా పోటీ చేస్తే ఏం జరుగుతుందనేది మనకు చూడాలి. అంటే నిజానికి తిరుపతి సిటీలో బలిజ సామాజిక వర్గం ఓట్లు కొంత గణనీయమైన సంఖ్యలోనే ఉన్నాయి. మరి అవన్నీ గంపగుత్తగా పవన్ కళ్యాణ్ గారి వైపే ఉంటాయా లేదా అనేది చూడాలి. ఇక మిగిలిన వాటి విషయానికి వస్తే ఇక్కడ జనసేన బీజేపీకి సంబంధించి ఒక 2 విషయాలు ఉన్నాయంటే, జనసేనని బీజేపీ పట్టించుకోవడం లేదు, అందుకే పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా అలయన్స్ లేక రావడం లేదు, బీజేపీ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంది, వాళ్ళకి అలయన్స్ అనేది తెగిపోయింది అనేది ఒక వాదన అయితే. లేదు రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలాసార్లు వచ్చాయి ఈ వార్తలు, ఇదిగో వెళ్తున్నారు ఢిల్లీకి, ఇదిగో వెళ్తున్నారని. ఇప్పటివరకు అయితే ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అలయన్స్ని ఒక కొలిక్కి తీసుకుని అయితే రాలేదు. రేపు వెళతారు, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీకి వెళ్తారు బీజేపీతో, ఏదో ఒకటి ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళినట్టే అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ వాళ్ళ ఆయనతో అలయన్స్తో ఏం ఒప్పందం కుదుర్చుకుంటారో, అమిత్ షా గారిని ఏదైనా కలిసి ఒప్పందంలో భాగంగా బీజేపీ ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తుంది, అసెంబ్లీ ఎన్ని సీట్లు చేస్తుంది, పార్లమెంట్ ఎన్ని సీట్లు చేస్తుంది అనేది ఒక ప్రశ్నార్థకము. బీజేపీ ఎంత లేదన్నా 5 నుంచి 7 సీట్లు పట్టుబట్టే అవకాశం ఉందని లోక్సభకు సంబంధించి ఒక వాదన నడుస్తూ ఉంది. ఒకవేళ బీజేపీకి 7 సీట్లు, జనసేనకు 3 సీట్లు అంటే 10 సీట్లు ఇక్కడే పోతే 15 సీట్లు మాత్రమే టీడీపీకి మిగులుతాయి. మరి 10 సీట్లలో ఇప్పుడు అసెంబ్లీకి 24 సీట్లు ఇస్తేనే ఇంకా పవన్ కళ్యాణ్ తికమగ్గా ఉండి ఎక్కడ నాయకులు ఉన్నారని వెతుక్కుంటున్న క్రమంలో రేపు బీజేపీ జనసేన కలిసి ఒక 10 లోక్సభ సీట్లు పోటీ చేశారనుకోండి, లోక్సభ సీట్లకి వీళ్ళ దగ్గర అభ్యర్థులు ఎక్కడున్నారు బీజేపీ తరఫున పోటీ చేసేవాళ్ళు, ఒక పురంధేశ్వరి గారు ఒకరో ఇద్దరు మన పేర్లు వినిపిస్తున్నాయి తప్ప, ఒకవేళ బీజేపీ అలయన్స్ లేకొస్తే వాళ్ళకి అభ్యర్థులు కరువు, అభ్యర్థులు లేరు, లేదంటే తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి సీటు తెచ్చుకునే ప్రయత్నం కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూకట్పల్లిలో అదే జరిగింది మనకు మొన్న, జనసేన అభ్యర్థి బీజేపీ నుంచి వచ్చేసి జనసేన తరఫున టికెట్ తెచ్చుకున్నాడు, అలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి అసెంబ్లీ ఈయనకే ఇంతకాలం పవన్ కళ్యాణ్ అంటే స్టార్ క్యాంపెయినరు, సినిమా హీరో, 10 సంవత్సరాలుగా పార్టీ పెట్టుకుని ఏదో పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్కే 24 సీట్ల దగ్గర ఆగిపోతే మరి బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, వీళ్ళు ఎంత లేదన్నా 10-15 సీట్లు అడగచ్చు. 10-15 సీట్లలో మరి వాళ్ళు గెలిచేవన్నీ ఓడేవన్నీ ఇవన్నీ వైసీపీకే లాభదాయకంగా మారతాయి చివరికి అనేది ఒక వాదన అయితే ఉంది. ఎందుకు వైసీపీకి లాభదాయకంగా మారతాయి అంటే, ఈ 24 ప్లస్ బీజేపీ ఒక 10 సీట్లు అంటే 30 సీట్లలో వాళ్ళు సాలిడ్గా పోటీ చేస్తే ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అయ్యి ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా
ఈ అలయన్స్కి ఓటు వేయాలని డిసైడ్ అయ్యే వాళ్ళు ఎందరు, లేదు ఎందుకు అనవసరంగా జనసేన అభ్యర్థిని గెలిపిస్తే మనం ఇక్కడ ఈయన పాతుకుపోతే టీడీపీకి ఇంకా నిలవలీడ లేకుండా పోతుందంటే టీడీపీకి ఒక క్యాండిడేట్ కోరుకుంటూ ఉంటారు కదా టికెట్ అక్కడ, ఆయన మనస్ఫూర్తిగా పనిచేస్తాడా, ఏదో తూతూ మంత్రంగా పనిచేసి అలయన్స్ను ఓడించే ప్రయత్నం చేస్తారా, ఏం జరుగుతుందని చూడాలి. అయితే వైసీపీకి ఈ అలయన్స్లోకి బీజేపీ వస్తే ఒక లాభం అయితే ఉంది. ఎందుకంటే అలయన్స్లోకి బీజేపీ వస్తే ఖచ్చితంగా మైనారిటీ ఓటర్లు వీళ్ళందరూ కూడా ఎంతో కొంత మెజారిటీ శాతం వైసీపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే లెక్కేసినా కూడా మైనారిటీ ఓటర్లు క్రిస్టియన్లు వీళ్ళందరూ కదా వైసీపీ వైపే ఉన్నారు. ఈవెన్ దో జగన్ బీజేపీతో స్నేహంగా ఉంటాడని ఒక ప్రచారం బలంగా ఉన్నప్పటికీ వాళ్ళు మెజారిటీ శాతం వైసీపీ వైపే ఉన్నారు. కాబట్టి రేపు బీజేపీ ఈ అలయన్స్లోకి వస్తే సాలిడ్గా ఇంకా బీజేపీని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఈ అలయన్స్లోకి వస్తారు. సరే, బీజేపీకి కూడా కొంత ఓట్ బ్యాంక్ ఉంది, పూర్తిగా ఓట్ బ్యాంక్ లేకుండా ఏం పోలేదు. కొంత కార్యకర్తలు కావచ్చు, లేదా ఈ మోదీ పైన సానుకూలత ఉండేవాళ్ళు కావచ్చు. ఎందుకంటే పార్లమెంట్ అసెంబ్లీ కలిసి వస్తాయి కాబట్టి మోదీ పైన ఉన్న సానుకూలత కొంత ఇక్కడ పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ కలిసి తీసి చూస్తే బీజేపీ అలయన్స్లోకి బీజేపీ వస్తే బీజేపీకే లాభము, టీడీపీ జనసేనకే నష్టం ఎంతో కొంత. ఎందుకంటే సీట్ల అలొకేషన్ ఇవ్వాలి కాబట్టి. వైసీపీకి బీజేపీ అలయన్స్లోకి వస్తే వైసీపీకి ఎంతో కొంత లాభం. ఈ లెక్కలన్నీ పరిశీలిస్తే ఇది మనకు అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే బీసీ డిక్లరేషన్ సభ అని ఈరోజు సాయంత్రం జనసేన టీడీపీ కలిసి పెట్టబోతున్నాయి. అంటే బీసీలకు జగన్ అన్యాయం చేశాడని, బీసీలను పట్టించుకోలేదని, బీసీలందరినీ పోలరైజ్ చేసి వాళ్ళ కోసం రేపు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేకమైన చట్టము, వాళ్ళకి ఏమి దాడి జరగకుండా ఆయన చేసినా కూడా ఒక చట్టాన్ని తీసుకొస్తామని బీసీల పరిరక్షణకి, అటువంటిది డిక్లరేషన్లో ఏదో తేలబోతుంది. అయితే టీడీపీకి కొంత ముందు నుంచి కూడా బీసీ వర్గం ఓటర్లు అనుకూలంగానే ఉన్నారు. అయితే లాస్ట్ ఎన్నికల్లో బీసీలు వైసీపీ వైపు వచ్చేయడం వల్ల టీడీపీ దారుణంగా చావుదెబ్బ తినింది. మరి లాస్ట్ ఎన్నికల్లో వైసీపీని నమ్మిన బీసీ ఓటర్లంతా కూడా ఈసారి టీడీపీ అలయన్స్ వైపు వస్తారా రారా అనేది ఒకటి వేచి చూడాలి. బీసీ డిక్లరేషన్ సభలో వాళ్ళు ఏం చెప్తారు, ఏం పాయింట్లు మాట్లాడతారు అనేది కూడా సాయంత్రంలోగా తేలిపోతుంది. థ్యాంక్ యూ.